हाय अंकिता, बोलो। हाय मैम। मेरे को 35 ईयर्स है अभी। मैंने 2-3 जगह पे हॉस्पिटल में विजिट की। मेरा स्कैन हो गया, उसमें मुझे फाइब्रोइड का प्रॉब्लम बताया मैम। तो मेरा हैवी ब्लीडिंग है जो मेरे को 15 to 20 डेज हो रहा है। ना ब्लीडिंग कम हो रहा है ना कुछ हो रहा है मैम। उसका सोल्यूशन टैबलेट भी कुछ काम नहीं कर रहा है। तो उन्होंने मुझे यूट्रस निकालने के लिए बोला है। तो एनी सोल्यूशन मैम कि कुछ हो सकता है कि अलग कुछ कोर्स बता सकते। मैं किसी रेफरेंस से आई है पूना से, तो कुछ सोल्यूशन रहेगा या कंपल्सरी यूट्रस निकालना ही पड़ेगा? నైమా దేర్ ఈజ్ ఏ సొల్యూషన్. నేను దీని గురించి చెప్దామని అనుకున్నాను. ఇప్పుడు చూస్తే ఈమె వయసు వచ్చేసి 35 సంవత్సరాలు మాత్రమే. ఈ 35 సంవత్సరాల వయసులోనే బ్లీడింగ్ ఎక్కువ జరగడము, ఫైబ్రాయిడ్ వల్ల మోస్ట్ కామన్ రీజన్ ఉంటుంది. సో ఇలా బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓన్లీ ఆప్షన్ గర్భసంచి తీసేయడం మాత్రం కాదు, కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. తను చెప్పినట్లుగా కొన్ని రకాల మెడిసిన్స్ అంటే కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ లాంటివి ఏవైతే హార్మోనల్ మెడిసిన్స్ ఇస్తామో బ్లీడింగ్ అరెస్ట్ అవ్వడానికి, అది ఒకవేళ పని చేయనప్పుడు కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. అది కూడా ప్రొజెస్టిరాన్ బేస్డ్ కానీ హార్మోన్స్ ఇంజెక్షన్స్ పెడతాము. ఇంజెక్షన్స్ పనిచేయనప్పుడు గునాడోట్రోపిన్స్ కానివ్వండి, మెరీనా లాంటివి కానివ్వండి, సో దట్ వాళ్ళ అండాశయం పనితీరు ఆగకుండా చేసినప్పుడు వాళ్ళల్లో డెవలప్ అయ్యే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఏదైతే మస్కులోస్కెలిటల్ సిస్టమ్కి అంటే బోన్ మెటబాలిజంకి చాలా అవసరమయ్యే ఈస్ట్రోజన్ అనేది శరీరంలో ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి, వాళ్ళలో శక్తి అనేది క్షీణించదు. సో కావలసిన కాల్షియం కానీ కావలసిన హార్మోన్స్ కానివ్వండి మంచిగా డెవలప్ అవుతాయి. 45 సంవత్సరాల వరకు పనిచేయాల్సిన అండాశయాలు ఒకవేళ పేషెంట్ బాధపడుతుంది అని చెప్పి గర్భసంచి తీసేసేది కానీ అండాశయాలు తీసే ఆలోచన అనేది తీసుకోవడము ఆలోచించడం అనేది ఎప్పుడు సరైనది కాదు. సో మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి డిఫరెంట్ ఆప్షన్స్ ఎలా అయితే వెతుక్కుంటూ వచ్చారో తను డిఫరెంట్ ఆప్షన్స్ తెలుసుకొని ఇంజెక్షన్స్ కానివ్వండి లేదా మెరీనా లాంటి డివైస్లు కానివ్వండి యూట్రస్లో పెట్టుకున్నప్పుడు మనం ఫైబ్రాయిడ్ సైజు తగ్గకపోయినా అట్లీస్ట్ బ్లీడింగ్ ఎపిసోడ్స్ తన లైఫ్ స్టైల్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ కాకుండా తను త్రూ అవుట్ 10 years ఆఫ్ పీరియడ్ అనేది స్మూత్గా తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్తో జరుగుతుంది.